గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్లో 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలు మరియు యూత్, అలాగే మేడం హెడ్ మాస్టర్ అయినటువంటి పుష్పలత మేడం గారికి మరియు ఇంజనీర్మ మేడం గారికి మరియు తల్లులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. పిల్లలకు నా యొక్క ఆశీస్సులు. ఈరోజు మనము 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని భారతదేశ వ్యాప్తంగా చాలా ఘనంగా వాడవాడల జెండా ఎగరకులాడుతూ ఉంది. ఎందుకు మనం ఈరోజు అందరూ కారణము జెండాను ఎగరేస్తున్నాము. ఇంతకు మునుపు మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవాళ్ళు. అప్పుడు వాళ్ళు అక్కడి నుంచి బ్రిటిష్ వాళ్ళు వ్యాపారానికి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు దొరలు అంటారు. వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఏమనేవాళ్ళు, మనమందరూ వాళ్ళకి దొర అని పిలవాలా. వాళ్ళు వచ్చేటప్పుడు మనం చెప్పులు చేతిలో తీసుకొని, దొరకు అడ్డం వస్తే చెప్పులు కాళ్ళలో ఉన్న చెప్పులు తీసి చేతిలో పట్టుకొని వాళ్ళకి నమస్కారం చేయాలా. వాళ్ళందరూ తెల్లవాళ్ళు, మనమంతా నల్లవాళ్ళని వాళ్ళు అనేవాళ్ళు. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు వాళ్ళు చెప్పు చేతుల్లో మనము వాళ్ళకి అణిగి మనకి వాళ్ళ పెత్తనమంతా వాళ్ళది, మనం వాళ్ళతో బానిసల్లాగా ఉండేవాళ్ళం. వాళ్ళు ఏది చెప్తే అది వినాలి. మనం వాళ్ళకి ఎదురు చెప్పకూడదు, వాళ్ళకి ఏమి కానీ మనం అడ్డం చెప్పకూడదు. ఈ విధంగా వాళ్ళు మన భారతదేశంలో వర్తక వ్యాపారం చేస్తూ వాళ్ళు మనకు బాగా ఈ యొక్క బట్టలు, నూలు బట్టలు వ్యాపారం చేశారు. ఆ తర్వాత మన దేశాన్ని వాళ్ళే ఆక్రమించుకొని మనల్ని నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. అప్పుడున్నటువంటి మన మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, నేతాజీ వల్లభాయ్ పటేల్ గారు, ఝాన్సీ లక్ష్మి ఉన్నటువంటి నాయకులందరూ కూడా పోరాటాలు చేశారు. మీరు మన వర్తక వ్యాపారానికి వచ్చారు. ఇతర దేశం నుంచి మా దేశంకి వచ్చి మమ్మల్ని మీరు కట్టి బానిసలుగా మీరు చేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం? దయచేసి మీరందరూ వెళ్ళిపోండి మీ దేశానికి అని చెప్పి ఎంతో చెప్పినా కూడా వాళ్ళు వినలేదు. మాది దేశం, భారతదేశం మాది, మా పరిపాలనలో ఉండాలి, మీరందరూ మా కింద పనిచేయాలి అని చెప్పి చాలా మన వాళ్ళని చాలా ఇబ్బందులు గురి చేశారు. సమావేశాలు పెట్టుకునేది లేదు. వాళ్ళు అక్కడ నిర్బంధించేవాళ్ళు. వాళ్ళ పైన రకరకాల అదేవిధంగా క్రమశిక్షణతోనూ ఎదగాలి, దేశభక్తి అనేది ఉండాలి. బాలలే మన స్వాతంత్ర సమరయోధులు ఏ విధంగా అయితే కష్టపడి వాళ్ళు ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో మంచి విద్యార్థులుగా ఎదగాలి. దేశభక్తి అనేది ఒక్కరికి ఉండాలి. జెండాను కూడా మనం గౌరవించాలి. దేశ నాయకుల్ని గౌరవించాలి. మనం ఎప్పుడు కానీ అవహేళన చేయకూడదు. దీంట్లో ఉన్నటువంటి మతాలకు, తెలుగు హిందూ మతము, అదేవిధంగా